ఆ శ్రీరాముని ఎంట్రీ, ఆ ఫైట్స్, మన ఎవరు గెటప్ సీన్ తెలుసా, గెటప్ సీన్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ నేను రేటింగ్ 5 స్టార్ రేటింగ్ ఇస్తా. చాలా వరకు నన్ను గెటప్ సీన్ లా ఉన్నామంటారు, గెటప్ సీన్ లా ఉన్నా లేదో మీకు తెలుసో లేదో, చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్, అసలు మిరాకిల్, గూస్ బంప్స్. లాస్ట్లో శ్రీరాముడు ఎంట్రీ ఉంటుంది చూడు, అబ్బా నేను మాటల్లో చెప్పలేను, చెప్తున్నా కదా. ఇలాంటి సినిమా గిన్నీస్ రికార్డ్ కావచ్చు. ఆల్రెడీ చెప్తున్నా కదా, బెస్ట్ యాక్టర్ అవార్డు సజ్జ గారికి వస్తుంది. డైరెక్టర్ గారు కార్తిక్ గారు, ఏంటి సార్ ఇలాంటి సినిమా మా కోసం తీశారా, ఇండోర్ ఎక్కడ పోయారు సార్ మీరు, ఇలాంటి సినిమాలు కావాలి మాకు, ఇలాంటి సినిమాలు కావాలి పబ్లిక్కి, ఇలాంటి సినిమాలు తీయండి. ఈ సినిమా చెప్తున్నా పక్కా 10,000 కోట్లు 100%. ఇలాంటి సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్కరు చూడాలి. లాస్ట్లో రాముడు ఎంట్రీ, బా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు, నోరు ఎండకపోతుంది. అసలు చెప్తున్నా కదా, చెప్పలేను, మాటల్లో చెప్పలేను. రేటింగ్ 5 స్టార్, 10,000 కోట్లు పక్కా. అన్న మిరాయి సినిమా వచ్చేసి ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్. ఏ విధంగా ఎక్సలెంట్ అంటే తక్కువ, ముఖ్యంగా 60 కోట్లలో 300 కోట్లు లేపబోతున్నా 100%. ఇందులో ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే బీజిఎమ్స్ భయ్యా, బీజిఎమ్స్ ముఖ్యంగా నచ్చింది. తేజ సజ్జ గారి యాక్టింగ్, మంచు మనోజ్ గారి యాక్టింగ్ ఎక్సలెంట్. అసలు నేను 100% చెప్తున్నా, మంచు మనోజ్ అన్న తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరో అవ్వబోతున్నాడు. ఎందుకు అవ్వబోతున్నాడంటే ఆయన యాక్టింగ్. బాహుబలిలో మన రాణా అయితే ఇక్కడ మిరాకి ఈ సినిమాకు ఒక సగం ఎత్తు, 90% ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం మంచు మనోజ్ అన్న. మంచు మనోజ్ అన్న ముఖ్యంగా హిందువులకు సంబంధించింది 9 గ్రంథాలు ఉంటాయి, 9 గ్రంథాలు ఉంటాయి. గ్రంథాల గురించి మొత్తం ఒకటే సినిమాలో చూపించడం జరిగింది. అదేవిధంగా రాముని గురించి గొప్పగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఛత్రపతి శివాజీ గురించి గొప్పగా చెప్పడం జరిగింది. ఈ సినిమా ముఖ్యంగా హిందువులకు సంబంధించింది మయ్యా, హిందువులకి ముఖ్యంగా. ఈ సినిమాలో బీజిఎంస్ అయితేనేమి, ఇందులో పాటలు అయితేమని, స్టోరీ అయితే కల్కి సినిమా బ్రహ్మాస్త్ర సినిమా నుంచి ఆ సీన్లు ఏమంటారు, స్క్రీన్ ప్లేలు దొంగలిచ్చిండు. మొత్తం మీద సినిమా మాత్రం బాగుంది. అందరూ ప్రభాస్ అన్న ఉన్నాడు అని అనుకుంటారు, కానీ ప్రభాస్ అన్న లేడు. ఇందులో వాయిస్ ఓవర్ ఇస్తాడు, ఒక 2 నిమిషాలు వస్తాడు. ఆ 2 నిమిషాలు ఈ స్టోరీ గురించి చెప్పి వెళ్ళిపోతాడు, అంతేగాని మీరు ప్రభాస్ అన్న కోసం రావాలి, ప్రభాస్ అన్న కోసం కొంతమంది వచ్చినామని చెప్తారు, కానీ ప్రభాస్ అన్న మాత్రం లేడు. ఈ సినిమా ప్రతి ఒక్కరు హిందువులు చూడాలి, ప్రతి ఒక్క హిందువులు ఇట్లాంటి సినిమా చూడాలి, ఇట్లాంటి సినిమాను ప్రోత్సహించాలి. నిజంగా చెప్తున్నా, భారతదేశం మొత్తం టోటల్ కలెక్షన్ 300 నుంచి 400 కోట్లు మాత్రం ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్ చేస్తుంది. జై హింద్, జై బీఎస్పీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.